అయ్యా ఈ బొమ్మంత అయ్యా 200 అయ్యా. అయ్యా నా దగ్గర 50 రూపాయలు మాత్రమే ఉన్నాయా. రూపాయలైన బొమ్మలు కొన్న మహిళనేది పేర్చి పోరా. ఈ బొమ్మ ఎంతయ్యా? 300 అయ్యా. ఇలా తీసుకోయా. వెల వెల వెన్నెలలే నవ్వులుగా మారి పెదవుల పైనే విరబూసాయేమో. చుట్టూ ఉన్న వాళ్ళే నీ చుట్టాలు ఈడా. ఇంతకన్నా స్వర్గం ఇంకేడా లేదో. ఇల్లే చూస్తే ఇరుకురో అల్లుకున్న ప్రేమలు చెరుకురో. కనుచూపు మేరలో ఎటు చూసిన నీరే, కానీ అవి జలాశయాలు కావు, చెరువులు అంతకంటే కావు. వరుణ దేవుడి దెబ్బకు పొంగి పొర్లిన నీటితో నిండిన పంట పొలాలు. సకాలంలో నాట్లు పడ్డాయి. పరిస్థితి బాగుంటుందని భావించిన రైతన్నలు అతివృష్టి వరదలతో నిండా మునిగిపోయారు. పెట్టుబడులు పంట నష్టపోయి నాకు కొత్త బట్టలు కావాలి. సంక్రాంతి వస్తుంది కదా, నా ఫ్రెండ్స్ అందరూ కాలేజీకి బైకుల మీద పోతున్నారు. నాకు బైక్ కొనివి నాన్న ఈ సంక్రాంతికి. అయ్యా నేను ఇప్పుడు ఏమీ కొనలేనయ్యా. ఈ వర్షాల వల్ల పంటంతా పోయింది. ఈసారి పంటాలి. చేయి తీరానా? అసలు నా చిన్నతనం నుండి చూస్తున్నా. నేను అడిగింది ఏమైనా ఇచ్చావా? ఎప్పుడు ఏమడిగినా అప్పుడు కొంటాను, ఇప్పుడు కొంటాను, పంట పండి నాకు కొంటానని చెప్పడమే గాని ఎప్పుడైనా కొనిచ్చావా? అసలు నా దరిద్రం కొద్ది నీకు పుట్టాను. నా జీవితం అంటేనే నా చిరాకు వస్తుంది. నీ వల్ల నా జీవితంలో ఒక్క క్షణం కూడా సంతోషంగా లేదు. నువ్వు లేకపోయినా బాగుండేదమ్మా. లక్ష్మి, నేను పొలం గారికి వెళ్ళొస్తాను. సరేనండి. ఎరా నాగేష్, నా పైసలు ఎప్పుడు ఇస్తారా? అయ్యా త్వరలోనే ఇచ్చేస్తానయ్యా, నాకు కొంచెం సమయం ఇవ్వండి అయ్యా. ఇంకెప్పుడు ఇస్తారా? ఇచ్చేస్తానయ్యా. అందరూ చూస్తున్నారయ్యా, మీ కాళ్ళు పట్టుకుంటున్నాయా, వదిలేయండి అయ్యా. అప్పు తీర్చలేని వాడు ఎందుకు తీసుకున్నారా? ఏం బ్రతుకురా మీది. ఇచ్చే పసిడి పంటలకే విలువేలేక ఓడిన వారైతన్నా క్షమించు. నేనేం చేశాను? నేనేం పాపం చేశాను అని నాకు ఈ శిక్ష విధించు. నా కుటుంబం అడిగింది ఇవ్వలేకపోయినా నీకు అవసరమైన ప్రతిదీ చేశాను. ఆరుగాలం కష్టపడి కంటికి రెప్పలా కన్న బిడ్డలా పెంచితే చివరకు నా మిగిలింది అప్పే, చివరకు నా మిగిలింది మట్టే. బయట అప్పుల బాధలు, ఇంట్లో కోరికల బాధలు పడలేకపోతున్నా. పురుగుల మందే పెరుగన్నంలా అనిపిస్తుంది. ఆత్మహత్యే మరో దిక్కులా కనిపిస్తుంది. నమ్మిన పొలమే కాడికి చేరిస్తే చేసేదేముంది? మీ నాన్న పొలం కాడా చచ్చిపోయారా? ప్రతి పసిరి కబురుడికి పండగల నీ ఇంటిని గడపని అడుగుతివి. పంటలు రాలగనే నలుండగా నీ చెమటతో దున్నిన మట్టిలో చివరికి సాయము అందక కలిసితివి. నిన్న నా దగ్గరకు వచ్చాడు.
ఒక్కసారి మళ్ళీ గొంతు పగిలేలా నాన్నగానే పిలవాలని ఉంది. జ్ఞాపకాలు అన్నీ గుర్తుకొచ్చి మళ్ళీ ప్రాణమంతా ఏదోలా ఉంది. ఒక్కసారి మళ్ళీ గొంతు పగిలేలా నాన్నగానే పిలవాలని ఉంది. చిన్ననాటిలాగే వేలు పట్టు నీతో కాలమంతా నడవాలని ఉంది. తమ ప్రాణాలు పోతున్నాయని తెలిసిన ఈ ప్రపంచంలో ఆకలి అనే రోగం ఉన్నందున మేమన్నా దేశం ఆకలి తీర్చడానికి మిగిలిన ప్రాణాలను బ్రతికించడానికి అని చెప్పడానికి మళ్ళీ మొదలైన ఈ రైతు ప్రయాణం. భల్డుమంటూ నింగి ఒళ్ళు విరిగెను గట్టి పరకతోన జడారి కళ్ళు తెరుచుకున్న వేళన చినుకు పూలవాన సముద్రమెంత దాహమేస్తే వెతికెను ఊట బావినే శిరస్సు వంచి శిఖర మంచు ముద్దిడే మట్టి నేలనే పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా. పదర పదర పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా. గెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా. కథ ఇదిరా నీ మొదలిదిరా ఈ పదమున మొదటడుగేయిరా నీ తరమిదిరా అని తరమిదిరా అని చాటేయిరా. పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా. పదర పదర పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా. గెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా. ఓ భల్డు మండు నింగి ఒళ్ళు విరిగెను గట్టి పరకతోన ఎడారి కళ్ళు తెరుచుకున్న వేళన చినుకు పూలవాన సముద్రమెంత దాహమేస్తే వెతికెను ఊట బావినే శిరస్సు వంచి శిఖర మంచు ముద్దిడే మట్టి నేలనే. వ్యవసాయం అనేది పంచెలు కట్టుకుని పొలాల్లో దిగినంత ఈజీ కాదు సార్. ఇట్స్ అ బ్యూటిఫుల్ రిలేషన్షిప్ బిట్వీన్ మ్యాన్ అండ్ ఎర్త్. సైంటిస్టులు కూడా అర్థం కాని సైన్స్ సార్ ఇది. దాన్ని అర్థం చేసుకునేది రైతు ఒక్కడే. అలాంటి రైతు ఆత్మహత్య చేసుకోవటం కూడా మనకు పట్టట్లేదు. అది రోజు పేపర్లో ఒక మామూలు న్యూస్ అయిపోయింది. ఒక రైతు చనిపోతే దానివల్ల వచ్చే నష్టం ఏంటో కూడా మనకి తెలియట్లేదు. ఇదంతా నేను రైతు మీద సానుభూతితో చేస్తుంది కాదు, మర్యాదతో. Farmers don't need our sympathy. They need our respect. And we owe them that respect. తమ ప్రాణాలు పోయినా దేశం మాది. దేశం కొరకు ఆహారం అందించే బాధ్యత మాది. మా ప్రాణం పోయేంత వరకు వ్యవసాయం చేస్తూనే ఉంటాం, ఆహారాన్ని అందిస్తూనే ఉంటాం, దేశానికి సేవ చేస్తూనే ఉంటాం. రైతు చిరంజీవి.